హాయ్ గైస్, ఎవరైతే ఫోన్స్ కొందాం అని ప్లాన్ చేస్తుంటారో వెయిట్ చేయండి. నవంబర్ లో మనకి ఫ్లాగ్షిప్ ధమాకా అయితే జరగబోతుంది. చాలా బ్రాండ్స్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఏ ఫోన్స్ రాబోతున్నాయి ఏంటి వీడియోలో కంప్లీట్ గా మాట్లాడదాం. ఫస్ట్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఫోన్ రియల్మీ GT 8 Pro సిరీస్. మనం ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేసాం. 8 సిరీస్ మీద ఒక లుక్ అయితే వేయండి. ఇది మీకు ఇండియాస్ ఫస్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో తీసుకురాబోతున్నారు. అండ్ డిజైన్ కూడా మనకి ఏదైతే డిటాచబుల్ కెమెరా అయితే రాబోతుంది. Pro సిరీస్ అయితే 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ అండ్ టెలిఫోటో లెన్స్ అయితే తీసుకురాబోతున్నారు. దీనికి కాంపిటీషన్ గా IQ నుంచి IQ 15 రాబోతుంది. ఇందులో కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో తీసుకొచ్చారు. 2K LTPO డిస్ప్లే, 7000 mAh బ్యాటరీ, 100 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ Argin OS 6 తో IQ 15 అయితే నవంబర్ లో అయితే మనం ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. OnePlus నుంచి OnePlus 15 అయితే రాబోతుంది. 7300 mAh బ్యాటరీ. ఈసారి హ్యాసెల్బ్లేడ్ సపోర్ట్ అయితే లేదు. 1.5K 165 Hz డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో అయితే తీసుకురాబోతున్నారు. ఇది ప్రెజెంట్ లేటెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ తో అయితే మాక్సిమం ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే ఇండియాలో అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ కాంపిటీటర్ వివో నుంచి వివో X300 సిరీస్. ఇండియాలో ఆల్రెడీ X200 చూసాం, 200 ఫ్యాన్ ఎడిషన్ అయితే కూడా చూసాం. సో మనకి 6.31 ఇంచెస్ తో 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ తో అయితే X300 సిరీస్ రాబోతుంది. వివో అండ్ IQ లో Argin OS 6 తీసుకురాబోతున్నారు. ఏదైతే మనకి క్లీన్ UI అయితే మెయింటైన్ చేయడం కోసం. ఎవరికైతే కెమెరాస్ హై ప్రయారిటీ అండ్ ఫ్లాగ్షిప్ రేంజ్ లో మనకి ఇమేజ్ క్వాలిటీ కావాలనుకుంటే X300 సిరీస్ అనేది బెస్ట్ అని చెప్తాను. ఇందాక హ్యాసెల్బ్లేడ్ వాళ్ళు OnePlus అయితే వదిలేసని చెప్పాను కదా. సో వాళ్ళు వదిలేసి Oppo Find X9 Pro సిరీస్ లో అయితే ఈసారి హ్యాసెల్బ్లేడ్ సపోర్ట్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది కూడా మనకి నవంబర్ లాంచ్ కాబోతుంది. దీంట్లో MediaTek Dimensity 9500 ప్రాసెసర్, 7300 బ్యాటరీ అయితే వస్తుంది. 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ తో అయితే Oppo Find X9 Pro అయితే తీసుకురాబోతున్నారు. మేబీ మనకి 9 అయితే కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నవంబర్ లో. ఇంకొన్ని మిడ్ రేంజ్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్స్ కింద మాట్లాడితే సో లావా అగ్ని ఫోన్ ఆల్రెడీ దీన్ని కన్ఫర్మ్ అయితే చేశారు. మనకి MediaTek Dimensity 8350 ప్రాసెసర్, 7000 బ్యాటరీ, 90 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్, 25000 ప్రైస్ ట్యాగ్ లో అయితే లావా అగ్ని 4 అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మోటో Edge 60 Neo. ఇది కూడా మనకి లాంచ్ కాబోతుంది. కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. MediaTek Dimensity 7400 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో అయితే మనకి మోటో Edge 60 Neo అయితే తీసుకురాబోతున్నారు. ఇక లాస్ట్ అండ్ ఫైనలీ నథింగ్ ఫోన్ 3A Lite అయితే రాబోతుంది. 5000 mAh బ్యాటరీ అండ్ ఈసారి బాక్స్ లో మనకి అయితే చార్జర్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. రీసెంట్ టైం లో చూసుకుంటే నథింగ్ వాళ్ళు చార్జర్స్ అయితే ఇవ్వట్లేదు. మనం సపరేట్ గా అయితే పర్చేస్ అయితే చేయాలి. సో 3A Lite లో మనకి ఇన్ బాక్స్ లో అయితే చార్జర్ అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఫోన్ 20,000 ప్రైస్ ట్యాగ్ లో అయితే మన ఇండియా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 99% ఈ ఫోన్ మన ఇండియాకి వస్తుందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో గైస్, ఇవి మనకి నవంబర్ లాంచ్ కాబోతున్న ఫ్లాగ్షిప్ ఫోన్. అందుకే నేను ఫ్లాగ్షిప్ ధమాకా అని చెప్పాను. బడ్జెట్ రేంజ్ కన్నా మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఎక్కువ ఇండియాలో అయితే లాంచ్ కాబోతున్నాయి. సో మీకు ఏ ఫోన్ ఇంట్రెస్టింగ్ అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో కండి.